కానీ మీ ఒక మాట అంటే మీరు అఫెండ్ అవ్వద్దు. మిమ్మల్ని ఎక్కడో అందలం ఎక్కించిన తెలుగుదేశం కాదని మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళారు. టీఆర్ఎస్లో మీకు పిలిచి డిప్యూటీ సీఎం ఇస్తే టీఆర్ఎస్ను వదిలి ఇప్పుడు కాంగ్రెస్ అసోసియేట్గా చేరారు. ఇది రాజకీయ అవకాశవాదం కదా? రాజకీయ అవకాశవాదము అని మీరు అనొచ్చు, కొంతమంది కూడా అనుకోవచ్చు. నేను దాన్ని మీ అభిప్రాయాలను తప్పుపట్టడం లేదు. కాకపోతే రాజకీయ ప్రజల అవసరాలను బట్టి, ఉదాహరణకు నేను తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరడానికి ప్రధానమైన కారణం, నేను మొదటి నుంచి టీడీపీలో ఉండి కూడా తెలంగాణవాదిగా ముద్రపడ్డాను. టీడీపీలో నన్ను తెలంగాణవాది అని అనేక మంది అనేక రకాలుగా నన్ను సూటిపోటి మాటలతోని ఇబ్బంది పెట్టిన విషయం కూడా తెలుసు. మూడవది, చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ స్టాండ్ను తెలంగాణ ప్రజలు నమ్మలేకపోయారు. ఆ రెండు కళ్ళ సిద్ధాంతంతో పార్టీ దెబ్బతిన్నది. ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కోలుకోలేకపోతున్నది. కారణం ఏంటి అంటే, తెలంగాణ పైన తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టమైన విధానం లేకపోవడం వలన దెబ్బతిన్నది. అలాంటి పరిస్థితులలో తెలంగాణ వ్యక్తి అయి ఉండి తెలంగాణ కొరకు కొట్లాడాలనే ఆలోచన నేను టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ నాకు అవకాశాలు ఇవ్వలేదని కానీ, ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు నన్ను గౌరవించలేదనే మాట నేను ఎన్నడూ మాట్లాడలేదు. వాళ్ళు నాకు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ గౌరవం ఇచ్చారు, నేను కాదనని దాన్ని. కానీ ఇక్కడ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం తెలంగాణ కొరకు కొట్లాడాలనే ఆలోచనలు, అనేక మంది తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారనే ఆలోచనతో, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆలోచనతో ఆనాడు మే 15వ తారీఖు 2013 నేను టీఆర్ఎస్లోకి వచ్చాను. టీఆర్ఎస్లో మీకు డిప్యూటీ సీఎం అంత గౌరవం ఇస్తే ఎందుకు టీఆర్ఎస్ను వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు టీఆర్ఎస్లో కేసీఆర్ గారు నేను ఎంపీగా ఉన్నప్పుడు నన్ను తీసుకువచ్చి డిప్యూటీ సీఎం చేశారు. రాజయ్య గారిని ఎందుకు బర్తరఫ్ చేశారు, నన్ను ఎందుకు డిప్యూటీ సీఎం చేశారు అనేది కూడా కొంత చర్చనీయాంశం అయింది. ఇంతకెందుకు నాకు తెలియదు. అది మీరు స్టేషన్ కనుపూర్ వ్యక్తి, మీరు అలా లేకుంటే రిప్లేస్మెంట్ కరెక్ట్గా ఉంటుంది అనుకున్నారు. ఏంటో ఆయనని తీయాలనుకున్నారు. రిప్లేస్మెంట్ ఎవరితో చేయాలనుకున్నప్పటికీ అది సస్పెన్స్ మ్యాటర్ అనా? అది రాజయ్య ఎందుకు అది కేసీఆర్కే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అంటే నాకైతే పూర్తి సమాచారం లేదు. పాపం రాజయ్య గారు ఎంతసేపు నా మీద ఏడ్స్తూ ఉంటాడు, నేను చేయబెట్టిపోయింది. అసలు ఆ రోజు నేను డిప్యూటీ సీఎం కావడం నాకే ఆశ్చర్యకరం. నన్ను కేసీఆర్ గారు పిలిచి నువ్వు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నావు అన్నాడు. అంటే ఎందుకు అని అంటే, లేదు నువ్వు రాజయ్య గారిని పార్టీని తీసేస్తున్నాము, మీరు ప్రమాణ స్వీకారం చేయాలన్నప్పుడు